గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్యారణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేశాము. యుద్ధకాండలో 44 సర్గలు చెప్పుకున్నాం. 45వ సర్గని ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సతస్య గతిమన్విచ్చన్ రాజపుత్ర ప్రతాపవాన్ దిదేశాతిబలో రామో దశ వానర యూధపాన్. మహాబలశాలి అయిన దశరథాత్ముడైన రాముడు ఆ రాక్షసుడి యొక్క మార్గాన్ని తెలుసుకోవటం కోసం 10 మంది వానర సేనా నాయకులను ఆజ్ఞాపించాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులు ఇద్దరినీ కట్టిపడేశాడు మాయతో, మాయా యుద్ధంలో. ద్వౌ సుషేణస్య దాయాదౌ నీలంచ ప్లవగాధిపం అంగదం వాలిపుత్రం చ శరభంచ తరస్వినం ద్వివిధంచ హనుమంతం సానుప్రస్థ మహాబలం ఋషభం చర్షభస్కంద అధిదేశ. పరంతప అన్ని పేర్లే. ఎవరెవరు వాళ్ళు? 10 మంది అంటే సుషేణుని కుమారులు 2, నీలుడు, అంగదుడు, శరభుడు, ద్విబుధుడు, హనుమంతుడు, సానుప్రస్థుడు, వృషభుడు, వృషభస్కందుడు. వీళ్ళని ఆజ్ఞాపించాడు. తే సంప్రహృష్టాహరయో భీమానుజమ్య పాదపాన్ ఆకాశం వివిశో సర్వే మార్గమానో దిశో దశ. ఆ వానరులందరూ కూడా ఉత్సాహంతో భయంకరమైన వృక్షాలని పీకి చేతిలో పట్టుకొని 10 దిక్కులను వెతుకుతూ ఆకాశంలో ప్రవేశించారు వాళ్ళు. అంటే వీళ్ళు కూడా ఆకాశ గమనులు అన్నమాట. ఆకాశంలోకి ఎగరగలరు వానరులు కూడా కదా. అలానే కదా హనుమంతుడు ఒక్క ఎగిరి లంకలో పడ్డాడు. తేషాం వేగవతాం వేగం ఇషుభిద్వేగవత్తరై అస్త్రవిత్పరమాస్తైస్తు వారయామాస రావణి. ఆ తర్వాత ఇంద్రజిత్తు వాళ్ళని తన యొక్క వాడి అయిన వేగం గల బాణాల చేత వాళ్ళ వేగాన్ని శమింపజేశాడు. తం భీమ వేగాహరయో నారాజే క్షత విగ్రహ అంతకారేణ దదృశుర్ మేఘై సూర్యం ద్వాపృతం. వాళ్ళు అలా దెబ్బలు తిని వాడి చేతిలో, ఇంద్రజిత్తు చేతిలో. ఆ తర్వాత ఇంద్రజిత్తును చూడలేకపోయారు, ఎందుకంటే మేఘాలు కప్పివేసినట వాడిని. రామలక్ష్మణ యోరేవా సర్వదేహ విదహసరాన్ భృశమావేశమాస రావణి సమితింజయ. మాటిమాటికి ఆ తర్వాత ఇంద్రజిత్తు అనేక బాణాల్ని రామలక్ష్మణుల యొక్క శరీరాల్లో గుచ్చుకుండేటట్టుగా వేశాడు. నిరంతర శరీరవుతో తావుభో రామలక్ష్మణౌ క్రుద్ధేనేంద్రజిత వీరో పన్నగై శరతాంగతయి. ఎక్కడ ఒక్క చోటు కూడా మిగలకుండా అంత శరీరం మొత్తం మీద బాణాలను గుచ్చేశాట ఇంద్రజిత్తు. తయోక్షతజ మార్గేణ సుస్రావ రుధిరం బహు తావుభౌచ ప్రకాశేతే పుష్పితా వివ కించుకౌ. రక్తం ప్రవహిస్తుంది వాళ్ళ శరీరాల నుండి. అప్పుడు వాళ్ళు పుష్పించిన మోదుగు చెట్లలాగా ఉన్నారట. తతః పర్యంత రక్తాక్షో భిన్నాంచన చయోపమహాం రావణిర్భ్రాతరో వాక్యం అంతర్ధానగతో బ్రవీత్. ఆ తర్వాత కొనల యందు ఎర్రగా ఉన్న నేత్రాలు గలవాడు, కాటుక కుప్పలాగా ఉన్నవాడు అయిన ఇంద్రజిత్తు రామలక్ష్మణులతో అన్నాడు. యుజ్యమానమనాలక్ష్యం శక్రోపి త్రిదశేశ్వర ద్రష్టుమాసాదితం వాపి నశక్తి కిం పునర్యువాం. మమ్మల్ని ఎవరు చూడలేరు అంతర్ధానం అయినప్పుడు. సాక్షాత్తు ఇంద్రుడు కూడా చూడలేరు, మమ్మల్ని సమీపించలేరు. ఇంకా నీ మాట చెప్పాలా అన్నాడు రాముడితోటి. ప్రావృతా విషుజాలేన రాఘన్
రాఘవౌ కంకపత్రిణా ఏ శరోష పరీతాత్మ నయామి యమ సాధనం. మీ ఇద్దరిని కూడా ఇప్పుడే యమలోకాన్ని పంపుతాను నేను అన్నాడు. ఏవ ముక్త్వా ధర్మాజ్ఞో భ్రాతరో రామలక్ష్మణో నిర్భిపేత స్థితైర్బాణై ప్రజహర్షణనాథ. ఇలా రామలక్ష్మణులతో పలికి వాడు బాణాలని ఛేదించాడు, సింహనాదం చేశాడు. భిన్నాంజన జయ శ్యామో విస్వార్య విపులం ధను భూయ ఏవ శరాన్ ఘోరాన్ విసర్జ మహామృతే. కాటుక కొండలాంటి శరీరం వాడిది ఆ ఇంద్రజిత్తుది. తన చేతిలో ఉన్న పెద్దదైన ధనస్సును చరుస్తూ మరల భయంకరమైన బాణాలని ప్రయోగించాడు వాళ్ళ మీద. తత్వో మర్మసు మర్మజ్ఞో మధ్యన్నిశితాన్ శరాన్ రామలక్ష్మణయోర్ వీరో ననాదచ మహోర్మహో. మర్మస్థానాలు తెలిసిన ఇంద్రజిత్తు రామలక్ష్మణుల యొక్క మర్మస్థానాల యందు మాటి మాటికి బాణాలని దిగగొట్టుతూ పెద్దగా ధ్వని చేశాడు. బద్ధౌతు శరబంధేన తౌ భౌరణమూర్తిని నిమిషాంతర మాత్రేనా సేకతుర్వేక్షితం. యుద్ధంలో నిమిష కాలంలో ఈ శరబంధాల చేత కట్టబడిన రామలక్ష్మణులు వాళ్ళకి ఏమి కనపడలేదు. తతో విభిన్న సర్వాంగో శరశర్యా చితౌ కృతో ధ్వజానివ మహేంద్రస్య రజ్జుముక్తో ప్రకంపితౌ తౌ సంప్రచరితౌ వీరో మర్మభేదేన కర్షితౌ నిపేతతుర్మహేశ్వాసో జగచ్చాం జగతీపతి. వాళ్ళిద్దరు శరీరాలు కూడా పూర్తిగా తూట్లు పడి బాణాలతో నిండిపోయినాయి. మర్మస్థానాల్ని చీల్చివేయటం వల్ల ఆ వీరులు తాళ్లు విప్పివేసిన ఇంద్రధ్వజాల్లాగా కదిలిపోతూ నేలపై పడ్డారు. తౌ వీరసేనే వీరౌశ్యానో రుద్రోక్షితౌ శరవేశ్చిత సర్వాంగౌ వార్తో పరమపీడితౌ. అలా పీడింపబడిన వాళ్ళిద్దరూ కూడాను వీరసైన్యం మీద శయనించారు. మహావీరుడు గనక నేలపై పడిపోతే వీరసైన్యం అంటారు. నా కెవిద్ధం తయోర్గాత్రే బభూవాంగులవంతరం నా నిర్భిన్నం నాస్తబ్ధం ఆకారాగ్రాద జిహ్మకై. ఎక్కడ అంగుళం చోటు కూడా లేదు వాళ్ళ శరీరం మీద. చేతి యొక్క వేళ్ల పైన చివరి భాగం కూడా వాటి మీద కూడా బాణాలు వేశాడు వాడు. తౌతు క్రూరేణ నేత రక్షసా కామరూపిణ శుశ్రుత స్త్రీ తీవ్రం జలం ప్రస్రవణానివా. వాళ్ళిద్దరు కూడాను ఆ రాక్షసుడి చేత ఇంద్రజిత్తు చేత కొట్టబడి అధికమైన రక్తాన్ని కోల్పోయారు. పపాత ప్రథమం రామో విద్ధో బర్మసు మార్గణై క్రోధ ఇంద్రజిత ఏనా పురాశక్రో వినిజిత. ముందుగా రాముడు నేలపై పడిపోయాట. రుక్మ పుంఖై ప్రసన్నాగ్రై రథోగతి భిరాసుకై నానాచైరర్ధనారాచైర్ భల్లైరంజలి కైరసి బిభ్యాదవత్సదంతైశ్చ సింహం దంష్ట్రై క్షురైస్తదా. ఆ తర్వాత ఎన్నో పేర్లు గల క్షుర బాణాలతో రాముణ్ణి కొట్టాడు ఇంద్రజిత్తు. వీరసైనేశస్య విద్యం ఆవిద్య కార్ముకం భిన్నముష్టి పరీణాహం తృణితం రుక్మభూషితం. ఆ తర్వాత రాముడి యొక్క ధనస్సు జారిపోయింది చేతి నుండి. ఆయన వీరసైన్యం మీద శయనించి ఉన్నాడు. బాణపాతాంతరే రామం పద్యం పురుషభం సతత్ర లక్ష్మణో దృష్ట్వా నిరాశో జీవితే భవత్. అలా పడిపోవటం చూసి లక్ష్మణుడు తన జీవితం పైన తను కూడా ఆశ వదులుకున్నాడు. రామం కమలపత్రాక్షం శరబంధ పరీక్షితం సుశోచ భ్రాతరం దృష్ట్వా పతితం ధరణీతలే. కమలపత్రం వంటి నేత్రాలు గల సోదరుడైన రాముడు శరబంధం చేత గాయపడి నేలపై పడిపోవటం చూచి అతను చాలా దుఃఖించాడు. హరయశ్చాపితం దృష్ట్వా సంతాపం పరమంగత శోకార్త సుక్రూసుర్ ఘోరం అశ్రుపూరితలోచనా. వానరులందరూ కూడా రాముడిని చూచి చాలా దుఃఖం పొందారు. శోకం చేత పీడింపబడవారై కన్నీళ్లు కారుస్తూ గొప్ప ధ్వనితో ఏడ్చారు వాళ్ళు. బద్ధౌ తుతౌ వీరశయేశయానౌ తే వానరా సంపరివార్య తస్తు సమాగత వాయుసుత ప్రముక్ష విషాదమార్థ పరమంచ జగ్ముహు. హనుమంతుడు మొదలైన వారందరూ కూడాను వాళ్ళ చుట్టూ చేరి నిలబడి
దుఃఖపీడితులయ్యారు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య యుద్ధకాండే పంచచత్వారింశ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 45వ సర్గ. రేపు 46వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.